నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆఫ్రికన్ బోర్వెల్ వ్లాగ్స్. సో ముందు అందరికీ నేనైతే సారీ చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే లాస్ట్ 1 మంత్ నుంచి నేను వీడియోస్ అనేది అప్లోడ్ చేయలేదు. సో దేని గురించి చేయలేదు, ఎందుకు చేయలేదు అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్గా వచ్చేసి ఏంటంటే, నన్ను చాలామంది బిఫోర్ వీడియోలో అడిగారు, సో ఎక్కడ ఆఫ్రికాలో ఏ కంట్రీ ఎక్కడ ఏంటి అని చెప్పి. సో ఈ వీడియో చెప్దాం అనుకుంటున్నాను. ప్రజెంట్ నేను వచ్చేసి ఉండేది వెస్ట్ ఆఫ్రికాలోని గునియా కంట్రీలో, అండ్ నేను ఉండేదేమో క్యాపిటల్ సిటీ ఆఫ్ కొనాక్రీలో. అర్థమైపోయింది ఎక్కడ ఉన్నాను, వెస్ట్ ఆఫ్రికాలో గునియా కంట్రీలో. అండ్ 1 మంత్ నుంచి వీడియోస్ అనేది అప్లోడ్ చేయలేదు. సో దానికి రీజన్ ఏంటి అంటే, వర్క్ అనేది చాలా అయిపోయింది. మాకంటే మిషన్స్ అనేది రిపేర్ వచ్చింది ఫస్ట్, అండ్ మిషన్స్ రిపేర్ వల్ల టెన్షన్ వల్ల ఏంటంటే మనకి ఇండియా నుంచి కాల్స్ వస్తాయి. సో ఇక్కడ అన్న వాళ్ళు కాల్స్ మనకి ఏంటంటే వర్క్ అనేది ఫాస్ట్ అయిపోవాలి. సో దాని గురించి అటు ఇటు అంతా తిరగడం, అది ఇది చేయడం వల్ల వీడియోస్ అనేది అసలు మర్చిపోయిన, వీడియోస్ తీయడం కూడా అసలు ఫ్రీగా లేదు మైండ్ అనేది. సో అందుకని చెప్పి వీడియోస్ అనేది తీయలేదు. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి, ప్రజెంట్ ఇప్పుడు నేనున్న ఏరియాలో ఆఫీస్ అనేది షిఫ్ట్ అయిపోయినా. లాస్ట్ 2.5 years నేను వర్క్ చేసిన ఆఫీస్ నుంచి 1250 కిలోమీటర్లు ట్రావెల్ చేసి ప్రజెంట్ నేను కొనాగ్రికి అయితే వచ్చిన. సో ప్రజెంట్ అయితే నేను ఇప్పుడు క్యాపిటల్ సిటీలో ఉన్నాను, కొనాగ్రిలో. ఇక్కడైతే నేను వర్క్ చేస్తున్నాను. సో అక్కడ నుంచి ఇక్కడికైతే వచ్చాను. అండ్ ఇక్కడికి నేను వచ్చి కూడా 2 days అవుతుంది. సో ఇక్కడ వర్కర్స్ కొత్త, మనకి ఆఫీస్ కొత్త, ఏరియా కొత్త, మనకంత అసలు ఇక్కడ అంత ఐడియా ఏం లేదనమాట ఈ ఏరియాలో. సో చూడాలి మరి ఎక్కడ ఎలా సర్వైవ్ అవుతాము ఏంటి అనేది. సో అక్కడ ఉన్నన్ని రోజులు నేను అక్కడ వర్క్ వల్ల మొత్తం వీడియోస్ అయితే తీయలేకపోయినా. సో ఇక్కడికి వచ్చిన, సో ఇక్కడ సెట్ చేయడానికి కూడా నాకు సెట్ కావడానికి కూడా ఇక్కడ ఒక మ్యాక్సిమం ఒక 1 week అయితే టైం పడుతుంది. లాంగ్వేజ్ అయితే ప్రాబ్లం లేదు, సో ఈజీగానే సెట్ అయిపోతాం. బట్ కొంచెం స్ట్రగుల్ అయితే ఉంటుంది. సో అది కొంచెం ఫేస్ చేయాలి. సో వీడియోస్ అనేది ఎప్పుడు వస్తాయి ఏంటి అనేది అయితే నేనైతే కరెక్ట్గా చేయలేను. సో ఇంకా నేను మిషన్స్ కూడా ఇక్కడ సేమ్ అక్కడలాగా ఇక్కడ కూడా 2 మిషన్స్ ఉన్నాయి. సో ప్రజెంట్ అయితే ఆ మిషన్స్ వర్క్ అయితే ఉన్నాయి. మనం అయితే వర్కర్స్ మీట్ కాలే, మిషన్స్ అయితే ఇంకా చూడలేదు. సో నాకు తెలిసి ఈరోజు రేపు ఇంటికైతే వస్తాయి మన ఆఫీస్కి. సో అప్పుడైతే మనం అలా వర్కర్స్ని, సో మన డీలర్ తమిళనాడు వాళ్ళే ఉన్న డీలర్స్, సో వాళ్ళని అయితే మీట్ అవ్వడం జరుగుతుంది వచ్చిన తర్వాతనే. చూడాలి మరి ఎలా అవుతుంది ఏంటి అనేది. ప్రజెంట్ అయితే వీడియోస్ అయితే తీయడానికి ట్రై చేస్తాను ఇక్కడ కూడా. అక్కడ ఏంటంటే నా టార్గెట్ అయితే విలేజెస్ ఉండే. సో అసలు నేను అనుకున్న ప్లాన్ అంతా చేంజ్ అయిపోయింది. సో ఇక్కడైతే క్యాపిటల్ సిటీ అందరికీ తెలుసు, సిటీ ఏరియా. అండ్ ఇక్కడ చూడాలి ఇక్కడ వర్క్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది. ఇక్కడ కూడా మ్యాక్సిమం మనది ఆఫీస్ వర్కే. సో మిషన్తో వెళ్ళినప్పుడే వీడియోస్ తీసుకుంటాం. నాకు ఎట్లా అంటే డైలీ ఏదో ఒక వీడియో తీసుకురావడానికి వస్తుంది, బట్ కంటెంట్ లేని వీడియో తీస్తే ఎందుకు అని చెప్పి నేనైతే అన్ని వీడియోస్ తీయలేకపోతున్నా. సో వచ్చేటప్పుడు ట్రావెల్ వీడియో కూడా తీద్దాం అనుకున్నా, బట్ ఇక్కడ ఆఫ్రికాలో చాలా డేంజర్ అనమాట జర్నీ. సో ముందేమన్నది కొత్త ఐఫోను, మళ్ళీ ఏమన్నా ఈ ఫోన్ అట్లా ఇట్లా అయిందనుకో మొత్తం వీడియోస్కే దెబ్బ పడుతుందని చెప్పి నేనైతే సేఫ్గా ఉండాలని చెప్పి ట్రావెల్ బ్లాగ్ అయితే తీయలేదు. సో నార్మల్గా జస్ట్ ట్రావెల్ అయితే చేసి వచ్చేసిన. సో ఈ వీడియో తర్వాత నేనైతే ఇక్కడ ఆఫీస్ ఇక్కడ ఎట్లా అంటే ప్రతి ఆఫ్రికాలో ప్రతి బోర్వెల్ ఫీల్డ్లో ఆఫీస్ మనకి ఇల్లు ఒకటే ఉంటుంది అన్నమాట. సో సపరేట్ ఉన్నాడు. 99% అయితే సపరేట్ ఉండదు ఆఫీస్ అండ్ ఇల్లు. సో మ్యాక్సిమం ఆఫీస్ అండ్ ఇల్లు ఒక దగ్గర ఉంటుంది. సో వీడియో తర్వాత నేనైతే ఆఫీస్ బ్లాగ్ అయితే చేస్తాను. అంటే ఇక్కడ ఆఫీస్ ఇక్కడ ఎలా ఉంది, ఇల్లు ఎన్ని రూమ్స్ ఉన్నాయి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో సారీ ఫస్ట్ అయితే నేను అందరికీ చెప్పాలనుకుంటున్నాను, ఆ వీడియోస్ అనేది లేట్ అవుతుంది, బట్ తీస్తాను. ఎందుకంటే మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ పెడితేనే మనకు కూడా కొంచెం వ్యూస్ అనేది వస్తుంది, కొంచెం బ్యాడ్ కామెంట్స్ రాకుండా కొంచెం మంచిగా ఉంటుంది. సో అందుకని చెప్పి సొల్లు వీడియోలు కాకుండా కొంచెం మంచిగా ఒక 10 మందికి అర్థమయ్యేటట్టు ఉండాలా అనే విధంగా తీద్దామని చెప్పి నేను కంటెంట్ దొరికినప్పుడు మాత్రమే వీడియోస్ తీస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ మీకు అర్థమైపోయి ఉంటుంది ఏంటి అనేది. సో చూద్దాం ఎలా అవుతుంది ఏంటి అనేది, గో విత్ ద ఫ్లో అన్నట్టే. ఓకే మరి బై ఉంటాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.